వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఉద్యోగ సంఘాల జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఆయన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు చైర్మన్. దానికి వాళ్ళు చాలాసార్లు తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వానికి చాలా స్ట్రాంగ్ పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో తాజాగా హెచ్చరికగా కూడా మాట్లాడారు. ఇక మేము కార్యాచరణ, ఇక యుద్ధానికి సన్నద్ధం అవుతాం అన్నట్టుగా, సమర బేరు మోగిస్తాం అన్నట్టుగా ఉద్యమానికి సిద్ధం అవుతాం, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, దానికి సన్నాహక సభలు కూడా నిర్వహించుకుంటాం అని చెప్పేసి కూడా ఆయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అయితే తాజాగా వినవస్తున్నటువంటి ఒక సమాచారం ఏంటి అని అంటే, వీళ్ళ యొక్క ఈ ఉద్యమం చేయాలి అనేటువంటి వీళ్ళ కార్యాచరణ అవన్నీ ప్రభుత్వం దృష్టికి రావటము, లేకపోతే వాళ్ళ యొక్క తీవ్రత అవన్నీ చూసో మరి ఐఆర్ ప్రకటిస్తుంది ఏపీ కూటమి. ఆగస్టులో ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది అనేటువంటిది ఒక సమాచారం వినిపిస్తుంది. అది అయితే ఎంతవరకు వాస్తవం అనేటువంటిది మనకు తెలియదు. ఎందుకంటే ఈ పెన్షనర్లు వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ గ్రూప్స్లో ఒక ఆడియో ఒకటి నడుస్తుంది. ఆగస్టులో ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది ఏపీ ప్రభుత్వం అని. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. కానీ తాజాగా కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అయితే ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన మాట్లాడారు. ఏపీఎన్ఓ జేఏసీ పెద్ద జేఏసీ కాబట్టి ఏపీఎన్ఓ జేఏసీతో గత 2 నెలలుగా సంప్రదింపులు చేశాము. ఆ సంప్రదింపులకు అనుగుణంగానే వారి నాయకత్వంలో ఉద్యోగ సంఘాలకు వాళ్ళు ఇప్పటికే 2 సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారని మేము పత్రికల్లో కూడా చూసాం. మన జరిగిన సమావేశాన్ని కూడా మేము ఉద్యమ కమిటీ సభ్యులు, అంటే కమిటీ కన్వీనర్ రాజుగారి నాయకత్వంలో ఉన్న కమిటీ నిర్వహించారు. వాళ్ళ నాయకత్వంతో మాట్లాడింది. మేము సమావేశం పూర్తయిందని మేము షెడ్యూల్ ఇచ్చాము. మేము ఈ నెల 26వ తారీఖు మళ్ళీ సమావేశం నిర్వహిస్తాము. ఈలోపు మేము కూడా ఉద్యోగులందరికీ కూడా నాయకత్వానికి అన్ని చెప్పి ఈ జిల్లాల పర్యటన కూడా పూర్తి చేసుకుని 26న సమావేశం ఏర్పాటు చేసి ఐక్య ఉద్యమానికి సిద్ధం అవుతాం అంటూ కూడా తాజాగా మళ్ళీ ఆయన ప్రకటించడం జరిగింది. జిల్లాలన్నింటినీ సంయుక్తం చేస్తే ఒకేసారి ఐక్య ఉద్యమాలకు కూడా సిద్ధమవుతామని చెప్పడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి సమావేశం 23వ తారీఖున జరిగింది. దాంట్లో ప్రకటించామని కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఉద్యమ కార్యాచరణ లేదా ప్రత్యక్ష కార్యాచరణకు వెళ్ళలేదు. ప్రస్తుతం కేవలం ఉద్యోగ సంఘాలను సమాయత్తం చేస్తున్నాం. అన్ని ఉద్యోగ సంఘాల తీర్మానాలు పూర్తి చేసుకున్నాం. జిల్లా సంఘాల తీర్మానాలు పూర్తి చేసుకుని ఇప్పుడు డివిజన్ కార్యాలయం వరకు వెళ్తాం. డివిజన్లు కూడా పూర్తవుతాయి. ఈ 10 రోజుల్లో ఇలా మేము వెళ్ళి ఈ ప్రక్రియనంతా పూర్తి చేసుకుని ఒక సమావేశం పెట్టి అందరి ఉద్యోగులకి చెప్పి వాళ్ళ సమ్మతి కూడా తీసుకుని ఆ సభలో అయిన తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి డైరెక్ట్గా లేఖ ఇస్తాం. అయ్యా పలానా తేదీలోపు మీరు మా సమస్యలు పరిష్కరించకపోతే మేము ప్రత్యక్ష కార్యాచరణకి వెళ్తున్నామని ప్రకటించే లేఖని చీఫ్ సెక్రటరీకి ఇస్తామని కూడా బొప్పరాజు చెప్పారు. ఆ లేఖ ఇచ్చిన దగ్గర నుంచి ఇక మిగతా వాళ్ళ C2, A2 సాంప్రదాయబద్ధంగా పిలిచే వారందరినీ కూడా వెళ్ళి కలవటం జరుగుతుంది. మా అసోసియేషన్ మాత్రం ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న భాగస్వాములు ఉన్నారో వాళ్ళని కలవడానికి ప్రయత్నించాం. ఇప్పటికే మేము ప్రభుత్వం ఉన్న ముఖ్యమైన తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి చెప్పాం. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారిని కూడా కలిసి మా కమిటీ మొత్తం కలిసి చెప్పడం జరిగింది. ఒక 10 రోజులు టైం ఇవ్వండి, మేము కూడా మాట్లాడతామని మాధవ్ గారు అన్నారు. అలాగే జనసేన పార్టీ తరఫున వాళ్ళిద్దరిని కలవడానికి ప్రయత్నిస్తాం. ఎవరంటే డిప్యూటీ సీఎం గారు నాదెండ్ల మనోహర్ గారిని కలవడానికి ప్రయత్నిస్తామని కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. ఇద్దరికి కూడా మేము మెసేజ్లు పెట్టాం. వాళ్ళ నుంచి మాకు ఇంకా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తప్పకుండా వాళ్ళని కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ప్రత్యక్ష కార్యాచరణ మేము చీఫ్ సెక్రటరీ గారికి లేఖ ఇచ్చే లోపు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కోసం మేము ప్రయత్నం చేస్తాం. నేరుగా వెళ్ళి ఉద్యమం చేయాలనే ఆలోచన మాకు లేదు. సమస్య పరిష్కారం కావడం అనేటువంటి చాలా ముఖ్యమైన విషయం. సో వాళ్ళు ఏంటంటే, బొప్పరాజు గారు ఫైనల్గా చెప్తుంది ఏంటంటే, సమస్య పరిష్కారం అవడం ముఖ్యం. మేము ఉద్యమం చెయ్యాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అనేటువంటి దానికన్నా కూడా ఉద్యమం చేయబోతున్నాం అంటూ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. ఉద్యోగులందరినీ రోడ్డుపైకి తీసుకువెళ్లి ఆందోళన చేయడం మా ఉద్దేశం కాదు. వాళ్ళకి న్యాయం జరగడమే మా ఉద్దేశం. ఇంతవరకు న్యాయం జరగడమే మా ఉద్దేశం. ఎందుకంటే ఇటు ఉద్యోగులు, సాధారణ ఉద్యోగులతో పాటు నాయకత్వం కూడా ఇంత స్థాయిలో ప్రయత్నం చేసింది. వాళ్ళ చుట్టూ ఎంత తిరిగారు అని ప్రతి ఒక్క ఉద్యోగికి ప్రతి క్షణం తెలియాలి. రెండవది, ప్రజల నుంచి కూడా మాకు మద్దతు రావాలి. అందుకే ఈరోజు ప్రజాప్రతినిధులను కలుస్తున్నాం. వాళ్ళందరికీ కూడా
మాకు ఈ పరిస్థితిలో ఉద్యమానికి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మీరు ప్రభుత్వానికి చెప్పండి అని కూడా మేము వాళ్ళని అడుగుతామని అంటున్నారు. గౌరవ మంత్రివర్యులందరినీ గత నెల వారం రోజులు టైం ఇచ్చి అందరినీ కల్పించాం, అందరూ బాగా స్పందించారు, మేము కూడా చెబుతాం అని అన్నారు. గౌరవ ఎమ్మెల్యేలకు 10 రోజులు అందరినీ కలుస్తాము, ఇటు మేము కలుస్తున్నాము, అటు ఏపీఎన్ఓ ద్వారా కూడా కలుస్తున్నారు. కాబట్టి 2 సంఘాలు కలుస్తాం, వాళ్ళకి చెప్తాం, ఇది ప్రజలు గమనిస్తారు. ఓహో వీళ్ళు ఇంత తిరిగి చేస్తున్నారు, అంత వాళ్ళ ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళ దృష్టికి వెళ్ళేలా మేము చేస్తున్నాం. కాబట్టి రేపు మేము ఉద్యమం చేస్తే ప్రజలకి అసౌకర్యం కలిగితే దానికి మేము బాధ్యులం కాదు అని ప్రభుత్వానికి చెప్పడానికే ఇదంతా చేస్తున్నాం అనే విషయాన్ని కూడా బొప్పరాజు చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం మంచి వార్త చెప్పబోతున్నట్టుగా సమాచారం. ఎందుకంటే ఆగస్టులో ఐఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం వచ్చింది. సెప్టెంబర్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఉద్యోగులను శాంతపరిచేందుకు, వారిని అందులో నిమగ్నం చేసేందుకు ఇటీవల ఉద్యోగ సంఘాలన్నీ ముఖ్యంగా పిఆర్సీ, ఐఆర్, డిఏకి సంబంధించిన హడావిడి చేస్తున్నారు. కాబట్టి డిఏ ప్రస్తుతం ఇవ్వలేదు కాబట్టి ఐఆర్ ప్రకటిస్తే బాగుంటుంది అనిపిస్తోంది. అందుకే ఐఆర్ ఇచ్చి ఉద్యోగులను శాంతపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది అనేటువంటి వార్త వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఐఆర్ ప్రకటిస్తారని ఆగస్టులో చెప్తున్నారు. ఆగస్టులో ఐఆర్ ప్రకటిస్తే ఎంత ఇస్తారు అనేటువంటిది ప్రస్తుతం సందిగ్ధంగానే ఉంది. ఎక్కువ మధ్యంతర భృతి కోసం చాలా మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో అనేటువంటిది ఇంకా స్పష్టత లేదు. మొత్తానికి అయితే ఆగస్టులో విడుదల చేస్తుంది అనేటువంటిది ఒక విశ్వసనీయ సమాచారం అనేటువంటిది. దీని మీద కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందిస్తూ అదే మేమైతే మా వైపు నుంచి ప్రభుత్వానికి చేయాల్సిన విజ్ఞప్తులన్నీ చేశాము, తేవాల్సిన ఒత్తిడి అంతా తెస్తున్నాము, కలవాల్సిన వాళ్ళందరినీ కలుస్తున్నాము. ఈ ప్రాసెస్ అంతా ఎందుకు మేము ఇంతలా చేస్తున్నాము అని అంటే, మేము సడన్ గా రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తే ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది కాబట్టి, ఎక్కడికక్కడ పాలన స్తంభిస్తుంది కాబట్టి, ఆ అసౌకర్యం కలిగినా కూడా ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఓహో ఉద్యోగుల యొక్క డిమాండ్లు వాళ్ళు ఎంతో కాలంగా చెప్తున్నారు, ఇంతమందికి చెప్పారు, ఇన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నించారు, అయినా కూడా ప్రభుత్వం మొండికేసింది కాబట్టే వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిది ఆ ప్రజల నుంచి మాకు ఆ పాజిటివ్ రెస్పాన్స్ రావడం కోసం మేము ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే ఒకేసారి ఉద్యమం పేరు చెప్పి రోడ్డెక్కి స్తంభింప చేయటం మా ఉద్దేశం కాదు అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.